హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నానీస్ హెల్దీ కుకింగ్ ఛానల్ అండి. ఈ ఛానల్లో మనం హెల్దీగా ఎలా చేసుకోవచ్చో స్టూడెంట్స్ కానీ, బ్యాచిలర్స్ కానీ, చదువుకునే పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లలైనా, రూమ్స్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా ప్రిపరేషన్ చేసుకునే విధముగానే మనం చూపిస్తున్నాం కదా. ఉల్లిపాయలు కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి వేసి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిందాకా వేయించిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవటమేనండి. వేసుకొని 5 నిమిషాలు మగ్గించిన తర్వాత దానికి సరిపడా పసుపు, కల్లుప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత దానికి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత ఇంకా కూర రెడీ అయిపోయినట్టే కదా. దించే ముందు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకున్నట్లయితే కూర రెడీ అయిందండి. కూర రెడీ అయింది. తర్వాత పెరుగు చట్నీ ప్రిపరేషన్ చేసుకోవాలి. తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి ఇట్లా వేసుకొని దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పెరుగు చట్నీ లేకపోతే బిర్యానీ టేస్ట్ ఏముంటుందండి. కాబట్టి పెరుగు చట్నీ, చికెన్ కర్రీ మనకి వేడివేడిగా బిర్యానీ కూడా రెడీ అయింది కదా. ఇంకా మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి పిల్లలకి ఇది పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు కదా. మనం సొంతగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రిపరేషన్ చేసుకొని హోటల్స్ కట్టి ఇటు వెళ్ళటం వల్ల మనీ ఖర్చే కాబట్టి ఏమీ ఉపయోగం ఉండదు. ఆరోగ్యంగా ఉన్నామనే ఉపయోగం కూడా ఉండదు కదా. మనం ఇంట్లోనే కొంచెం సమయం కేటాయించి ఇంట్రెస్ట్గా పిల్లలకు చేసి పెట్టినట్టయితే ఇష్టంగా తింటాం, మనం కూడా బాగుంటాం కదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.